పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. సో కొన్ని పరిస్థితుల వల్ల మేమైతే ఫ్లాట్ చేంజ్ అవుతున్నాం. హాస్టల్ అయితే వికెట్ అవుతున్నాం అనమాట. అండ్ ఒక 3 days నుంచి ఫుల్ బిజీ ఆ ఫ్లాట్స్ అయితే ఎతుకుతూనే ఉన్నాము. అండ్ కొన్ని అయితే దొరకట్లేదు కూడా, చాలా కష్టంగా ఉంది బిష్కేక్లో ఈ టైంలో రెంట్ ఫ్లాట్స్ ఇవన్నీ దొరకడం. సో కేర్ఫుల్గా ఉండాలి. కొంతమంది లైక్ ఉంటారు స్కామర్స్, లైక్ అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోవడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకొని ఆ కాంటాక్ట్ని సరిగ్గా కాంటాక్ట్ అయ్యి మీకు మంచిది అని మీకు నమ్మకం వస్తే యూ కెన్ గో అనమాట. చూసుకొని అయితే వెళ్ళండి. మేమైతే చాలా చాలా అపార్ట్మెంట్స్ అయితే తిరిగినాం అనమాట, కానీ ఏది నచ్చట్లేదు. లైక్ మేమైతే 6 members అనమాట. ఎంత ఎక్కువ మెంబర్స్ ఉంటే అంత రెంట్ అనేది తగ్గుతుంది అనమాట. సో అదైతే చూసుకోండి కంపల్సరీ. అండ్ నేనైతే పక్కా వ్లాగ్స్ అయితే తీస్తాను. అండ్ రూమ్ అయితే షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి, ఫ్లాట్కి అయితే షిఫ్ట్ అవుతున్నాను కాబట్టి ఇంకా మరెన్నో వ్లాగ్స్ రాబోతాయి అనమాట మీకు. సో కీప్ వాచింగ్ గైస్. పక్కా అన్ని వ్లాగ్స్ అయితే చూడండి. అండ్ షార్ట్స్లో కూడా చాలామంది అబ్బాయిలు చూస్తున్నారు. సో దట్స్ గుడ్. అండ్ మన ఇండియన్స్ కాకుండా మన యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది చూస్తున్నారు అనమాట వ్లాగ్స్. అండ్ షార్ట్స్లో చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో సమ్మర్ టైంలో అయితే చాలా వరకు బిష్కేక్లో ఉండే వాళ్ళకి సమ్మర్ టైంలో అయితే చాలా వరకు ఫ్లాట్స్ ఖాళీగా ఉంటాయి అనమాట. లైక్ ఎలా అంటే సీనియర్స్ అందరూ గ్రాడ్యుయేట్ అయిపోయి ఆ టైంలో వెళ్ళిపోతారు కాబట్టి మీకు ఈజీగా ఫ్లాట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. తక్కువ కాస్ట్ కూడా దొరుకుతాయి. అండ్ ఇప్పుడు స్నో అయిపోయిన సీజన్ అండ్ ఇప్పుడు ఎవరు గ్రాడ్యుయేటర్స్ ఉండరు. అండ్ ఆల్రెడీ వెళ్ళిపోయిన బ్యాచ్ కూడా ఉంటారు అండ్ కొత్తగా దిగే బ్యాచ్ ఉంటారు. సో ఫుల్ అయిపోతాయి అనమాట హాస్టల్స్. అండ్ ఇవి కూడా ఫుల్ అయిపోతాయి అనమాట ఫ్లాట్స్. సో చూసుకోవాలి మనం ఏ టైంకి ఏంటి అనేది. మనం ఒకవేళ షిఫ్ట్ అవుతున్నాము అంటే వన్ వీక్ లేదా 2 weeks 1 month బిఫోరే చూసుకోవాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఒక ఫ్లాట్ చూశారు అంటే డెఫినెట్లీ అది డిపాజిట్ వెంటనే అడుగుతారు. అండ్ మీరైతే డబ్బులు దగ్గరలోనే ఉంచుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మీరు ఫ్లాట్స్ చూసేటప్పుడు ఏంటి అంటే బస్ స్టాండ్ అనేది దగ్గర ఉందా లేదా అనేది చూసుకోవాలి. ప్రతిసారి మీరు కాలేజ్కి క్యాబ్స్ అయితే పెట్టుకొని వెళ్ళలేరు. సో ఒకవేళ 2 క్యాంపస్లు ఉన్నా, ఒక క్యాంపస్ ఉన్నా ఆ క్యాంపస్కి దగ్గరలో అయినా తీసుకోండి, లేదంటే బస్ స్టాండ్ దగ్గరలో ఉండేటట్టు అయినా తీసుకోండి. ఒక 2 benefits ఉంటాయి. ఒక బస్ స్టాండ్కి దగ్గరలో తీసుకుంటే మీ కాలేజ్కి ఆ బస్ అనేది వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఆ బస్ స్టాండ్ దగ్గరికి అపార్ట్మెంట్కి ఫ్లాట్కి దగ్గరలో ఉందా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే స్నో టైంలో మీరు అంతగానం నడవలేరు అనమాట. వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాండ్కి ఫ్లాట్కి ఎక్కువ అంటే. సో అదైతే పక్కా చూసుకోవాలి. ఎందుకంటే స్నో టైంలో మనం అనుకున్నంత ఈజీ కాదు నడవడం. సో స్కిడ్ అవుతూ ఉంటుంది, చాలా దూరం నడవాల్సి వస్తుంది, నడవలేం కూడా. సో ఇదైతే బాగా చూసుకోవాలి. అండ్ డిపాజిట్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. లైక్ ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు కూడా లైక్ 1 year మీ ఇష్టం అది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫ్లాట్ ఓకే బాగుంది అనుకుంటే 1 year ఉంచుకోండి. మ్యాక్సిమం అయితే 6 months ట్రై చేయండి. 6 months అగ్రిమెంట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. 1 year 2 years అయితే అస్సలు పెట్టొద్దు. ఎక్కువ టైం అయితే ఇవ్వద్దు అనమాట అగ్రిమెంట్కి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓకే అని అనిపిస్తే 1 year పెట్టుకోండి, ఇట్స్ ఓకే ఫైన్. లేదు మేము తర్వాత షిఫ్ట్ అవుతాము అని అనుకుంటే 6 monthsకి పెట్టుకోండి. అండ్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి నేను కొన్ని చెప్తాను అనమాట, లైక్ ఎలా ఉండాలి ఏంటి అనేది. సో కొంతమంది కావాలని మన మీద అపార్ట్మెంట్ నేబర్స్ అనేవాళ్ళు చాలామంది వేస్తారనమాట. లైక్ వీళ్ళు అరుస్తున్నారు అది ఇది అనేది కంప్లైంట్స్ అయితే పోతాయి. అండ్ ఇంకా ఫ్లాట్ చూసుకునే వాళ్ళు ఏంటంటే పక్కన ఏరియాస్ ఎట్లున్నాయి ఏంటి అనేది చూసుకోవాలి. లోకల్స్ ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. అండ్ సెక్యూరిటీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టైంలో ఎక్కువ చాలామంది ఇప్పుడు ఫ్లాట్స్ కోసం ఎదుగుతున్నారు కాబట్టి నేను ఈ పాయింట్స్ చెప్తున్నాను. బికాస్ మేము సఫర్ అయ్యాం కాబట్టి రేపు ఈ వ్లాగ్ మీకు పక్కా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట డీటెయిల్స్. ఫ్లాట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ మాత్రం పక్కా చూసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అది ఎక్కువ ఫ్లోర్లో అయితే లిఫ్ట్ ఉండేలా చూసుకోండి. అండ్ ఓనర్ మంచిగా ఉండేలా చూసుకోండి. పార్టీస్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. చేసుకున్నా కానీ తక్కువ అల్లరి చేస్తూ ఇట్లా ఉండాలన్నమాట. లైక్ నాన్ సెన్స్ చేస్తూ అయితే ఉండొద్దు. అండ్ ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది లైక్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండే వాళ్ళకి ఎట్లుంటుంది ఏంటి అనేది. అండ్ బిష్కెక్లో ఉన్న వాళ్ళకైతే నేను ఇదే చెప్తున్నాను. ఎందుకంటే మన రష్యన్ ఇక్కడ వాళ్ళు కిర్గిస్ వాళ్ళు అయితే చాలా స్ట్రిక్ట్ కాబట్టి, పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ కాబట్టి, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇప్పుడు టైం కూడా బాగాలేదు, ఎందుకంటే వీసాస్ లేని వాళ్ళని ఇవన్నీ చెక్ చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకేంటి అంటే ఫ్లాట్లో ఉన్న వాళ్ళని అగ్రిమెంట్ ఒక నోటరీ అడగండి. ఏంటి అంటే మేము మీ అపార్ట్మెంట్లో ఉంటున్నాము అని ఓనర్ నుంచి మీరు ఒక నోటరీ రాయించుకోండి అనమాట. ఎందుకంటే
రేపు ఒకవేళ ఇప్పుడు నార్మల్గా ఈ టైంలో ఏంటంటే నాకు వేరే వాళ్ళు చెప్పిందే అనమాట ఇది. అండ్ నేనైతే సఫర్ అవ్వలే దీని గురించి. అండ్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ నాకు తెలిసింది. బయట పోలీసులు అయితే అడుగుతున్నారు అంట, మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది, ఏ కాలేజ్ నుంచి అనేది. సో అదైతే పక్కా ఉంచుకోవాలి. రేపు ఒకవేళ ఏదైనా అడిగినా కానీ డామ్ దగ్గర ఉన్న వాళ్ళు అయితే అంతకుముందు డామ్లో ఉంటున్నాము అది ఇది అని చెప్పొచ్చు. కానీ ఫ్లాట్లో ఉంటున్నారు కాబట్టి సో కొంచెం నోటరీ అవన్నీ తీయించుకోవాలన్నమాట మన ఓనర్ నుంచి. జూనియర్స్ అందరూ నా వ్లాగ్స్ చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ వాళ్ళం అక్కడే స్ప్రెడ్ అయిపోయినాం కాబట్టి సో మంచుకున్నారనే అనుకుంటున్నా. సో అంతా సెట్ అయిందనే అనుకుంటున్నా. సో సెమ్ ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి. సో మంచిగా రాసి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. కాలేజ్లో అయితే కలుద్దాము. అండ్ మోర్ ఓవర్ ఇంకా వ్లాగ్స్ లేట్ అవ్వడానికి ఇదే కారణం గైస్. లైక్ నాకు ఒక ప్రైవసీ కావాలి. లైక్ నేను రీల్స్ తీసుకోవడానికి లైక్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా నాకు ఒక రూమ్ కావాలి, సపరేట్గా ప్రైవేట్గా ఉండాలి అన్న థాట్లో నేను ఉంటాను. అంటే ఇఫ్ ఇన్ కేస్ డామ్లో ఉన్నాము అంటే ఎవ్రీ వన్ విల్ బి దేర్ ఇన్ మై రూమ్. లైక్ 5 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు. నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేను. అండ్ సో దానివల్ల కొంచెం లేట్ అయినాయి. అండ్ సో స్టే ట్యూన్. బ్లాగ్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా పక్కా ఇప్పటి నుంచి. అండ్ కాలేజెస్ గురించి కూడా చెప్తాను అనమాట, ఏ కాలేజ్ అనేది మంచిగా ఉంటుంది ఏంటి అనేది. అండ్ గైస్ డెఫినెట్లీ నేను 300 400 500 అన్నా అవుతాయి అని అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అయితే. సో షేర్ అయితే చేయండి పక్కా. అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ కలుస్తాను. రేపు షిఫ్టింగ్ అవుతున్నాం అనమాట. సో రేపు షిఫ్టింగ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా పెడతాను. సో మొత్తానికైతే ఇంతే. ఇంకా ఫ్లాట్ అయితే షిఫ్ట్ అయినాము అండ్ రెంట్ అయితే కట్టేసి వచ్చినాం అనమాట. సో రేపు ఫ్లాట్ షిఫ్ట్ అయిన తర్వాత సో ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ ఎంత రెంట్ పడింది అండ్ హోమ్ టూర్ కూడా రాబోతుంది అనమాట.